వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా పాదాభివందనం, నమస్తే మాంజలి. సో నాకైతే చాలా 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 ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉంటే చాలు, ఏ కష్టపడినా ఇంటికి వెళ్ళి మనశ్శాంతిగా ప్రశాంతంగా పడుకోవాలని మనం అందరం కోరుకుంటాము. సో ఆ కోరిక నెరవేర్చడానికి ముందుకు వచ్చిన విజయ్ కుమార్ గారికి ముందుగా మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు సార్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేంది. మీరు వేసిన బాట చాలా, అంటే ఎలా చెప్పాలి, ఒక హైవేలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అంటే ధనవంతులు చాలామంది ఉంటారు, ఐశ్వర్యవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఐశ్వర్యం మీకు భగవంతుడు ఇచ్చాడు, అంటే మంచి మనసే ఐశ్వర్యం మనకి. సో ఆ మనసు మీకుంది. మాకు ఈరోజు సురేష్ గారి ఆధ్వర్యంలో, ఆయన ఎప్పటి నుంచో నేను విన్నాను, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు టీవీ అంటే ఆయనకు ప్రాణం. సో ఆ ప్రాణం, ఆ కుటుంబం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటారు. దానికి మీరు ముందుకు వచ్చి మాకు ఇంత మంచి, అంటే మాటలు రావట్లేదు, ఒక మంచి, చాలామందికి ఒక నమ్మకాన్ని ఇచ్చారు. అంటే మేము ఎప్పటికైనా మేము బాగుంటాం, మాకెవరో ఒకరు వస్తారు మా కష్టానికి. అంటే చెప్పినట్టు టీవీలో ఎంత కష్టపడినా ఇన్కమ్ చాలా తక్కువే ఉంటుంది. బట్ దాంతో కూడా మా వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ఆనందాలే పెద్ద పెద్ద పండగలా అనిపిస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద పండుగ మా అందరికీ. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా ఇంత పెద్ద పండగగా మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ పండగలో మేము పాలు పంచుకుంటున్నాం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంత పెద్ద అవకాశం మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. అండ్ ఇలాగే ప్రతి ఒక్కరూ స్ఫూర్తితో, అంటే కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదని పూర్వకాలం చెప్పేవాళ్ళు, అది కాదు. ఒకళ్ళు చేసే మంచి పనికి చాలామంది స్ఫూర్తి పొంది, అంటే ఇన్స్పైర్ అవడం అనేది చాలా ముఖ్యం. ఆ ఇన్స్పిరేషన్ మీరు ఈరోజు కల్పించారు. సో ఇలా ఇన్స్పైర్ అయ్యి చాలా గొప్ప మనసుతో చాలామంది ముందుకు రావాలని, ఇందాక మనకి చాలా ధైర్యం కూడా చెప్పారు మన మంత్రివర్యులందరూ. ఆ ధైర్యం నమ్మకంగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.